హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పరమల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. ఫస్ట్ అయితే ప్రాన్స్ అన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలకు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను సాల్ట్, ఒక 2 స్పూన్లు వచ్చేసి ఎండుమిరపకాయల కారము అంటే కారం పొడి, ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని దాంట్లోకి బిర్యానీ సంబంధించిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, ఒక స్పూను నెయ్యి వేసేసి కొంచెం ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసేసి బియ్యం వేసేసి అనండి. అదేంటంటే ఉడకాలి కాబట్టి రైస్ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అది పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై అనమాట ఇది. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న హాఫ్ కేజీ రొయ్యల్లో ఒక సగం తీసుకొని ఇట్లా సగం రొయ్యలు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకో సగం రొయ్యలు వచ్చేసి మనం బిర్యానీలో వేసుకోవడానికి ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకొని బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఇది రొయ్యలు అనేటివి బాగా వేగాలి. నూనెలో బాగా వేగి కొంచెం బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. అలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా చూసుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసినాం కదండి, ఈ ఆయిల్ అనేది వేస్ట్ ఏం కాదు. ఇది బిర్యానీలోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ అసలు పడేయద్దండి. నేను ఇది ఆయిల్ని ఒక గిన్నె పెట్టుకొని అందులో పోసేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ సంబంధించినవి చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, ఇలాచి ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా అవి కూడా వేయించుకున్నానండి. కొంచెం బాగా వేయించుకుంటూ కొంచెం దోరగా వేగాలన్నమాట. ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి మనము ఈ రైస్ కూడా పక్కన ఉంది కదండి, ఆ రైస్ కూడా కలుపుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ వేగినాయి కదండి, ఇందులోకి 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ అల్లం పేస్టు. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కదండి కారం పొడి, అందుకు ఇక్కడ బిర్యానీలో చూసి వేసుకోవాలన్నమాట. మరీ స్పైసీగా ఉంటే తినలేం కదండి, అందుకు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. 2 టమోటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకున్నట్టు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉడకాలి టమోటా అనేది. ఈ టైంలో కొంచెం చూసుకుంటూ మాడకుండా కలుపుకోవాలి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ ఇప్పుడు కొంచెం ఉంటుందండి, తర్వాత ఏముండదు. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్కి సగం హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే కొంచెం ఉడకాలి మసాలాలు. కొంచెం బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. పెరుగు వేస్తేనే బిర్యానీలో టేస్ట్ ఉంటుందండి, నీసు వాసన అందుకు రాకుండా ఉంటాయి రొయ్యలు కూడా. సో ఇప్పుడు మనం ఏంటంటే పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసి కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ అంతా ఫుల్ వేసేసేయాలండి. బాగా ఇందులో పిండేసేసుకొని ఒక నిమ్మకాయ అంతా పిండేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఈ టైంలోనే వేసేసిన తర్వాత ఇది కొంచెం క్లిప్పు మిస్ అయిందండి. ఈ రొయ్యలు ఉంటాయి కదా, మనం సగం వేయించుకున్నాం, సగం పక్కన పెట్టుకున్నాం, ఆ రొయ్యలు కూడా అందులో యాడ్ చేసేసి మూత పెట్టేస్తే కలుపుకొని ఇప్పుడు నీళ్ళన్నీ వచ్చేస్తాయి, కొంచెం బాగా ఉడికిపోతుంది. ఈ టైంలోనే మనం ఇంకా రైస్ ఉడికిపోయింది, ఆ రైస్ కూడా అందులో యాడ్ చేసేసుకొని లేయర్లుగా వేసుకొని అందులో బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం రొయ్యలు ఉన్నాయి కదండి ప్రాన్స్, అవి కూడా ఒక్కొక్కటి వేసేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ దానిపైన ఒక లేయరు రైస్ వేసేసుకొని మళ్ళీ దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా మిగతా ఉన్న రొయ్యలు వేయించుకునేవి అవి కూడా అందులో యాడ్ చేసేసి మనము ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే, ఇంకా మనం మూత తీయకూడదండి, సిమ్లోనే 20 మినిట్స్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి అనమాట. అప్పుడు కొంచెం మసాలా అంతా రైస్ కూడా పట్టిద్ది. ఇంకా మనం దీనిలో కలర్స్ అట్లాంటివి ఏమి వేయనవసరం లేదు, ఫుడ్ కలర్స్ ఏం అవసరం లేదండి.
మనం ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్‌లో ఈ బిర్యానీ అనేది రెడీ అవుతది. ప్రాన్స్ బిర్యానీ రెసిపీ బాగా ఈజీగా రెడీ అవుతదండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి కంప్లీట్ అయింది రైస్. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను. వెంటనే మీకు చూపిస్తున్నాననమాట. మళ్ళా రైస్ వెంటనే అయితే విరిగిపోతది కదండీ! అందుకే మీకు చూపిస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.